స్వయంభవాయ నమః. ఎవరైనా కాస్త సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మాకు తెలియదు సార్ అంటే నేను మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. నేను ఓం స్వయంభవాయ నమః. ఓం అంటే దేవుడు, స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు, ఎవరి చేత చేయబడినవాడు కాడు. దేవుడు ఎవరి చేత చెయ్యబడలేదు, ఆయన తనకు తానే ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అదంతా చరిత్ర. నా సబ్జెక్ట్ మీకు తెలియాలంటే నేను అటు పోకూడదు, కానీ మీకు దేవుని గురించిన కొన్ని వివరాలు చెప్పడానికి ఆ మాట చెప్పాను. తనకు తానుగా ఉన్న దేవుడు మానవ జాతి అంతటి పాప ప్రక్షాళన కొరకై, లోక కళ్యాణార్థమై శిలువ యజ్ఞం చేయడానికి ఒక శరీరంలోనికి రావలసినటువంటి అవసరత ఏర్పడినప్పుడు ఆ ఆత్మ అయిన దేవుడు ఒక శరీరంలోనికి వస్తే ఆ శరీరానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు. అందుకే పౌలు అంటాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అన్నాడు హెబ్రీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు. చెప్పండి, ఏ దినాలు అవి? శరీరధారిగా ఉన్న దినములు. మానవుని కంటికి కనిపించని దేవుడు ఒక శరీరంలోనికి వచ్చి సంచరించిన దినములు 33.5 సంవత్సరాలు. అంతేకాని దేవుడి వయసు కాదది. ఈ 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్య పరిచర్యను చేశారు. ఈ క్రమంలో ఒక 12 మందిని శిష్యులుగా చేసుకొని యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, తూరు, సీదోను, కపెర్నహూము ఇలా అనేక ప్రాంతాలను ఆయన సంచరించాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఎవరైనా రోగులు వస్తే వాళ్ళని బాగు చేశాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే బాగు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ దినములలో ఒక రోజున ఆయన మార్గము గుండా పోవుచున్నాడు. ఏ ఊరు అని అడగమాకండి, అక్కడ లేదు ఏ ఊరు. ఏదన్నా ఊరుంటే బాగుండేదని చెప్పుకుంటానికి అంటే మన ఊరి పేరే పెట్టుకున్నాం. ఏదో ఊరు చెప్తే మీకేం తెలీదు, మన ఊరి పేరే పెడదాం. ఓ రోజున యేసయ్య శిష్యులతో కలిసి కోసింగి భద్ర మీద గుండా వెళ్ళుచుండగా, మన ఊరి మీదుగానే వెళ్తున్నాడు అనుకోండి. యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారట ఆయన శిష్యులు. ఆయన పుట్టినది మొదలుకొని గురుడ్డివాడు. గురుడ్డివాడు అంటే కళ్ళు లేనోడు కాదు, చూపు లేనోడు, దృష్టి లేనివాడు. కళ్ళున్నాయి కానీ కనపట్లేదు. ఎప్పటి నుంచి కనపడడం లేదు వీడికి? పుట్టినది మొదలుకొని కళ్ళు కనపట్లేదు. వాడిని తీసుకొచ్చి అన్నారు, బోధకుడా, వీడు పుట్టినది మొదలుకొని గుడ్డోడు. అసలు వీడు ఇలా పుట్టడానికి ఎవరు పాపం చేస్తుంటారు? నువ్వు ప్రవక్తవి కదా, నీకు తెలుసు, చెప్పు. వీడేమైనా పాపం చేశాడా? వీడిని కన్నవారేమైనా పాపం చేశారా? అంటే వీళ్ళ అమ్మా నాన్న ఏమైనా పాపం చేశారా? నువ్వు చెప్పు అని అడిగారట. పల్లెటూళ్ళలో ఇలా అనుకుంటారు, సిటీల్లో ఏమనుకోరు. ఎవడింటో ఏం జరిగింది ఎవడికి తెలియదు. ఇటు పక్కోడు సచినా తెలవదు. కానీ పల్లెటూళ్ళలో అలా కాదు. పల్లెటూళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. పల్లెటూళ్ళలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటారు. తర్వాత ఒక ఇంట్లో ఏదైనా జరిగితే అందరూ చెప్పుకుంటారు, మంచి అయినా చెడైనా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ విలేజ్ లైఫ్. గ్రామీణ జీవితం యొక్క విధానం అలా ఉంటుందన్నమాట, స్వభావం. కొన్నిసార్లు గ్రామాల్లో ఇలా అనుకుంటారు, ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు అందరికీ మంచి పిల్లలు పుట్టరు. కొంతమందికి గ్రహణం మొరగని మధ్యలో పెదవి ఉండదు, అలాంటి వాళ్ళు పుడతారు.
కొంతమందికి కాళ్ళు చేతులు సరిలేకుండా పుడతారు, కొంతమందికి చెవిటి వాళ్ళు పుడతారు, కొన్నిసార్లు మూగ వాళ్ళు పుడతారు, కొన్నిసార్లు గుడ్డి వాళ్ళు కూడా పుడతారు. సరే, ఎవరైనా పుట్టారు అంటే అది దేవుని చిత్తం. ఇకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటారు, అరే వాళ్ళనోడు కోడలు కందట కదా, పాపం పుట్టినోడికి గుడ్డోడి అంట కదా, చూపు లేదంట కదా. పక్కనోడు అంటాడు, ఏమో లేదా అదేం పాపం చేసిందోలే, ఆ పాపమే తగిలింది. లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న ఏదో పాపం చేస్తుంటారా, ఆ శాపమే తగిలింది. వాళ్ళ తాత ముత్తాతల శాపం తగిలి ఇలాంటి వాళ్ళు పుట్టారు అనుకుంటారు కొన్నిసార్లు. సరే, అది రైట్ ఆర్ రాంగ్ అనేది తర్వాత మీకు తెలుస్తుంది. అలా అనుకుంటారు చాలాసార్లు. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు ఎంతకి తీరడం లేదనుకో, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏంటారా చాలామంది కష్టాలు వస్తాయి పోతాయి, కానీ వీళ్ళకి వచ్చిన కష్టాలు వీళ్ళు సచ్చేదాకా పోయేటట్లు, ఏం పాపం చేస్తే ఇట్లాంటి కష్టాలు వచ్చినాయో మనకేం తెలుసులే, ఆడెవరికేం కీడు చేశాడో అనుకుంటారు. కొన్నిసార్లు రోగాలు వచ్చి కూడా తగ్గవు కొంతమందికి తొందరగా తగ్గితే, కొంతమందికి చాలా కాలం తగ్గకుండా మంచంలో ఉంటారు. ఇంతకాలం మంచంలో పడి తీసుకుంటుందంటే అది చేసిన పాపమే దాన్ని అంత మంచాన పడేసి తీసుకుని చచ్చేటట్టు చేస్తుంది అనుకుంటారు. ఇది పల్లెటూళ్ళు ప్రజల్లో మాట్లాడుకునే విధానం. సో వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. అక్కడ వీడు కానీ వీడిని కన్నవారు కానీ పాపం చేశారేమో చెప్పు ఒకసారి. చెబితే ఏం చేస్తారు వీళ్ళు? ఊరంతా చెప్తారన్నమాట. మీరు చూడండి, పల్లెటూళ్ళలో కొంతమందికి వేరే పని ఉండదు, కబుర్లు జారేయటమే పని. ఏ ఇంటోనన్న ఆడపిల్ల పెళ్లి కాకముందు నెల తప్పింది అని తెలిసిందనుకో, ఇక కొంతమంది నాలుగు భుజాలు వేసుకుని బయలుదేరతారు, ఇంటింటికి బయలుదేరతారు. అవసరమైతే ఇంట్లో పని అంతా వదిలేస్తారు. అసలు వీళ్ళు ఊరంతా చెప్పకపోతే వీళ్ళ కడుపే నిండదు. అసలు ఇంటింటికి పోయి, ఇదిగో బావా పలానోడు కూతురు పెళ్లి కాకుండా నెల తప్పిందంట కదా, గుసగుసలు ఆడుకుంటారు. ఇదిగో వదినా పలానా వాళ్ళ అమ్మాయి పెళ్లి కాకముందే నెల తప్పిందంట కదా. ఇక ఊరంతా చెప్పందే వీడి కడుపు నిండదు. అలా ఇళ్ళమ్మడి తిరిగి కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు. మీరేమనుకోవద్దు, అలా ఇళ్ళమ్మడి తిరిగి చెప్పేవాళ్ళు మీరు అసలు యాక్సెప్ట్ చేయమాకండి, అంగీకరించమాకండి, రానివ్వమాకండి. అసలు అలాంటి వాళ్ళు ఎప్పటికైనా మీకు కీడే చేస్తారు. ఇవాళ ఎవరో గురించి నీకెట్టా చెప్పారో రేపొద్దున నీ గురించి ఊరంతా చెప్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం సమర్థించకూడదు. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు వస్తారు, నోరు మూసుకొని పో, మా ఇంటికాడ నీకేం పని, మాకు ఇట్లాంటి మాటలు చెప్పకు మా దగ్గరే అన్నది. సో వీళ్ళు అన్నారు, వాళ్ళు కూడా వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారా చెప్పు. కొన్నిసార్లు మనకు అటువంటి నమ్మకాలు ఉంటాయి. ఏ పాపం ఏ శాపం తగలకపోతే, ఏ కీడు తగలకపోతే వీళ్ళకి ఎందుకు తగ్గట్లేదు, వీళ్ళ కష్టాలు ఎందుకు తీరట్లేదు, వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి పిల్లలు పుట్టారు, వీళ్ళకే ఎందుకు ఇట్ట ప్రతిసారి నష్టం వస్తుంది నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. సో మీ నమ్మకాన్ని నేనేం కాదను, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ అది ఎంతవరకు నిజమో మీకు అర్థం కావడానికి జరిగింది చెప్తా. నేను చెప్పేది ఏదైనా మ్యాక్సిమం నా లైఫ్లో జరిగినాయే చెప్తాను. డౌట్ ఉంటే నన్నే అడగచ్చు. నేను ఎదురుమండులో 1990లో దేవుడు మాట్లాడితే వెళ్ళాను. చిన్నగా సేవ మొదలు పెట్టాను. కొంతమందిని ప్రభు తన సన్నిధికి నడిపించాడు. మేమందరం కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న గుడిసె కావాలి, మందిరం. మొత్తం ఇది ఇలాగ రోడ్డు పక్కన కొంచెం స్థలం ఉంటే తీసుకొని అందులో తాటాకులతో ఒక షెడ్ వేశాను నేను. ఆ షెడ్కు 3 నెట్టాళ్ళు అంటే తెలుసా, మధ్యలో ఉంటాయి కదా, సపోర్ట్ కేసే, ఏమంటారు మీరు, ఏమంటారు
అయ్యా రాట్లు మధ్యలో వేస్తారు. రాట్లు 3 వేసారు. వెనకాల చిన్న గది విడగొట్టుకొని మేము అందులో ఉండి చర్చి నడుపుకుంటున్నాం. మా ఊర్లో ప్రజలందరికీ ఒక వ్యక్తి అంటే బాగా నమ్మకం. ఆయన సిద్ధాంతి. ఆయన ఏది చెప్తే అది నమ్ముతారు మా ఊరోళ్ళు. ఆయన మీద అంత నమ్మకం. నేను ముందే చెప్పా, ఎవరి నమ్మకం వాళ్ళది, నేనేం తప్పు పట్టను. కొంతమందికి సిద్ధాంతం నమ్మకం. ఆ సిద్ధాంతి అబ్బాయి ఈ పక్కన చెట్లు కొట్టేయి అంటే కొట్టేస్తారు, ఈ గోడ పడగొట్టు అంటే పడగొడతారు, ఈ దర్వాజా పీకేయి అంటే పీకేస్తారు. ఆయన మీద ఉన్న నమ్మకం. అయితే ఒక దేవుని సేవకునిగా నన్ను అడిగితే నేను, నువ్వు చెట్లు కొట్టద్దు, గోడ పడగొట్టద్దు, దర్వాజాలు పీకమాకు, ఏం పీకక్కర్లా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎలాగో అర్థమైంది మీకు, ముందు అర్థమైపోతుంది. సో మా చర్చికి కుడి వైపున ఉన్న ఆయన పేరు నాగిడి తాతయ్య. నా చర్చికి వెనక ఉన్నోడి పేరు కొక్కిలిగడ్డ బుచ్చారావు. ఎడం వైపున ఖాళీ స్థలం, ముందు రోడ్డు. ఈ సిద్ధాంతి మా ఊరిలో ఈ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఈ బుచ్చారావు తాతయ్య అనేవాళ్ళు ఆయన ఆపారు. ఇదిగో సిద్ధాంతి గారు, మా ఊరు ఒక బేపనాయన వచ్చాడు, యేసు మతం అని చెప్పి ఇక్కడికి వచ్చి కొంతమందిని మతంలోకి తీసుకుపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ్ చేశాడు, ఒకసారి చూడు, దీనివల్ల మాకేమన్నా నష్టం ఉందేమో అని అడిగారంట. ఆయన కట్టికింది 2 అడుగులు లోపలికి వేసి రోడ్డు దగ్గర నిలబడి చూసి, ఈడెవడరా 3 ఏంటై రాట్లా, ఈడెవడరా 3 రాట్లు వేసి కట్టాడు, ఇది మొద నష్టం అయిపోద్ది అన్నాడంట. అంటే మా ఊర్లో 3 నిట్టాళ్ళు అంటాం. నిట్టాళ్ళు 3 ఎత్తి కదా మొద నష్టం అని కొంతమంది నమ్మకం. 3, 7 ఇట్లాంటి కొంతమందికి నచ్చదు. నేను 3 వేసా, నా లెక్క వేరు. సిద్ధాంతం అన్నాడు, ఈ కట్టినోడు ఎవడు అందులోనే కాలు చచ్చిపోతాడు, నెల తిరగండి అన్నాడంట. అక్కడితో ఊరుకోలే, ఈ చర్చి నేను కనుక మీ మీద పడితే మీకు కూడా నాశనం వచ్చింది అన్నాడు. పాప వాళ్ళకి భయమే కదా, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. సరే సిద్ధాంతి వెళ్ళిపోయాడు. నేను మీటింగ్కి వెళ్ళి ఆదివారం వచ్చానా రాలేదో, ఇంటి అనుకోడు, ఇంటి పక్కోడు వచ్చేసాడు నా మీదకి 4 వేసుకొని. నువ్వు ఉన్న బలంగా చర్చి పీకుతావా పీకవా? ఏంటన్నా, ఏంటి గొడవ? నువ్వు 3 రాట్లేసి కట్టావు, ఇది మొద నష్టం అయిపోద్దంట, దీన్ని నీడబడితే మాకు నాశనం అంట, కాబట్టి నువ్వు ఉన్న బలంగా ఈ చర్చి పీకేయాలి. నా దగ్గర డబ్బులు లేక నానా తిప్పలు పడి 3 రాట్లేసి కట్టుకుంటే, నువ్వేమో పీకమంటే పీకి నేను మళ్ళీ ఎక్కడ కట్టుకునేది? నా దగ్గర కట్టుకునే స్తోమత కూడా లేదన్నా. నా వల్ల మీకేమి ఇబ్బంది ఇబ్బంది కాదు, నువ్వు ఆ 3 రాట్లేసి కట్టావు. ఓహో, ఎవరు చెప్పారు మీకు? మా సిద్ధాంతి చెప్పాడు. మీ సిద్ధాంతి చెప్తే మీకు నమ్మకం, నేనేం కాదన్నాను. ఆయన్ని గౌరవిస్తా, మిమ్మల్ని కూడా గౌరవిస్తా. ఏం చెప్పాడు? చచ్చిపోతే పోయింది, నువ్వు చచ్చిపోతావంట. ఆ చర్చి కాలిపోయి అందులో నువ్వు కూడా చచ్చిపోతావంట. అది కూడా చెప్పాడా? అది కూడా చెప్పాడు. ఎప్పుడంట? నెల తిరగకుండా చచ్చిపోతావంట అన్న. నాకు మంచి అవకాశం దొరికింది. ఈలోపు మా ఊరి పెద్దలు వచ్చారు. అందరూ వచ్చి, ఏంటి పాస్టర్ గారు, ఏంటి సంగతి? ఇది సంగతి. మరి పీకే చర్చి పీకితే కట్టుకోలేను నేను, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఏ అవకాశం కావాలి నీకు? సిద్ధాంతి గారు నెల అన్నాడుగా, ఈ నెల అవకాశం ఇవ్వండి. ఈ నెలలో ఆయన చెప్పినట్టు నిజంగానే చర్చి కాలిపోయి అందులో పడి నేను చచ్చిపోయాను అనుకో, ఇక మా ఆవిడ అసలు ఈ ఊళ్ళోనే ఉండదు. చెంబు దెబ్బాలు వేసుకుని దాన్ని పుట్టింటికి పోయింది. అసలు మీకు చర్చి లేదు, సంఘం లేదు, అసలు గొడవే లేదు. ఒకవేళ 30 రోజుల తర్వాత నేను బతికాను అనుకో, ఈ చర్చిలో దోషం లేదని మీరు తెలుసుకోవాలి. ఇంతకు మించి నాకేం అక్కర్లా. ఏమంటారు? చేతులారా సస్తానంటే ఏంటయ్యా? సచ్చేది నేనేగా, మీకెందుకు బాధ? నాకు 1 నెల అవకాశం, 4 ఆదివారాలు చాలు. ఈ నెలలోనే నేను సాగటమా నేను ఉండటమో తెలిపోతుగా. సరే వాళ్ళు అనుకుని, ఒరే చేతులారా ఆడు సాగు ఆడే తెచ్చుకుంటానంటే మనకేమైంది? 1 నెల రోజులు ఊరుకోండి, వదిలేయండి అన్న. ఎవరి దారిని పోయా. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, ప్రభువా ఇక్కడ చర్చ్ కట్టడం నీ చిత్తం అయితే, ఇంకా కొంతమంది ఊళ్ళో రక్షణ పొందడం నీ చిత్తం అయితే ఉంచు, లేదంటే నన్ను కూడా తీసుకెళ్ళిపో.
నీ నామానికి అయితే అవమానం రాకూడదు, ఇదే నాకు కావాలి. ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా 12 రోజులు అంటే రెండో ఆదివారం రాలా. ఒక ఆదివారం అయింది, రెండో ఆదివారం కూడా రాలా. మా ఊరి పెద్దలందరూ వచ్చారు నా దగ్గరికి. మాస్టర్ గారు, చర్చిలో ఉంది, బయటకు వచ్చి, ఏంటి సార్ మీ దేవుడు గొప్పడయ్యా? మా దేవుడు గొప్పడన్న సంగతి నాకు తెలుసు, నీకే తెలవదు. ఏంటి సంగతి అన్న? సిద్ధాంతి చచ్చిపోయాడు అన్నాడు. సిద్ధాంతి పోయాడు. అదేంటే, మంచి ఆరోగ్యవంతుడు, గుండ్రాయిలా ఉండేవాడు, పంచి కట్టేవాడు, ఎక్కడ చచ్చిపోయాడు అన్న? పెద్ద వాళ్ళకి 250, 300 బిందులు పట్టి నీళ్ళ తొట్లు ఉంటాయి మా ఏరియాలో. మంచి నీళ్ళు దొరకవు, అందుకని తొట్లు నిండా నీళ్లు తోటి పెట్టుకుంటారు. ఈయనకి ఆ తొట్లో దిగి స్నానం చేయడం అలవాటు అంట. రోజు తొట్లో దిగి స్నానం చేయడానికి దిగాడు. సరే, మిగతా వాళ్ళు స్నానం చేసేదాకా మనం ఎందుకైనా పక్కకు పోయాం. స్నానం చేసి వస్తాడు కదా అని స్నానం చేస్తామని గుండెపోటు వచ్చి తొట్లో చచ్చిపోయాడు. సిద్ధాంతి పోయాడు. 3 రాట్లు చేసి అట్టగే ఉంది. స్తోత్రం చెప్పండి. ఇలాంటి మాటలు ఒక సేవకుడిగా, ఒక దైవజనుడుగా, మీ శ్రేయోభిలాషగా చెప్తున్నా. మిమ్మల్ని దెయ్యాలు బట్టిని, చేతబళ్ళు ఉన్నాయి, లేకపోతే మీరు 4 రోడ్లు కాడ తొక్కొచ్చారు, దయ్యం మీ వెనకాల వచ్చింది, తాళ్ళు కట్టాలి, నిమ్మకాయలు కట్టాలి, పిచ్చి మాటలు చేస్తే నమ్మమాకండి. నేను చెప్పట్లా, యేసయ్య చెప్పాడు. ఎవడు పాపం చేశాడు అంటే యేసయ్య అన్నాడు, వీడు గాని వీడిని కన్నవారు గాని పాపం చేయలేదు. మరి ఎందుకు శాపం? వీడి ద్వారా దేవుని నామము మహిమపరచబడవలసి ఉన్నది. చప్పట్లు కొట్టండి. ప్రియమైన గ్రామస్తులారా, నీ ఇంట్లో తీరని బాధ, తీరని కష్టం, తీరని వేదన, తీరని దుఃఖం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పరిస్థితులు బాగవకపోతే, ఎన్ని చోట్లకి తిరిగి వచ్చినా నీ పరిస్థితి మారకపోతే, ఏ శాపమో నన్ను పట్టి పీడిస్తుందని నువ్వు అనుకుంటే, ఒక దేవుని సేవకునిగా నేను నీకు హామీ ఇస్తున్నాను. దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడి దేవుడు నీ ద్వారా మహిమ పొందడానికే నీ శ్రమలో నుండి నువ్వు దేవుని దగ్గరకు రావాలి. స్తోత్రం చెప్పండి. ఏదైనా సరే సవాలు చేసి చెప్తాను నేను. ఒకవేళ 10 మంది భూత వైద్యులు వచ్చి ఇది ఎవరి వల్ల కాదంటే, ఆ 10 మందిని ఒక పక్కన పెట్టి నన్ను పిలువు. అది అవుతుందో కాదు నేను చూపిస్తా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ దీవించబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మేలు అనుభవించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. శాపాలు, పాపాలు ఇవన్నీ తీసి పక్కన పడేయండి. మీ తాతల నాటి శాపం, మీ బాబు చేసిన పాపం, నువ్వు చేసిన పాపం ఏం లేవంట. మరి ఏముంది? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. వీడి ద్వారా దేవుని నామము మహిమపరచబడబోతోందని చెప్పాడు యేసయ్య. చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఆ ఉమ్మిని తడిమట్టి చేసి, ఆ గుడ్డివాడి కన్నుల మీద రాసి, పక్కనే కోనేరు ఉంది, వెళ్ళి కడుక్కో, నువ్వు చూస్తావు అన్నాడట. ఆ గుడ్డివాడు ప్రక్కనే ఉన్న కోనేటిలోనికి వెళ్ళి ఆ నీళ్ళతో బురద కడుక్కుంటే, పుట్టినది మొదలుకొని తల్లి ఎలా ఉంటుందో, తండ్రి ఎలా ఉంటుందో, ఊరు ఎలా ఉంటుందో, చెట్లు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో తెలియని పుట్టుగుడ్డివాడు ఆ రోజు ప్రపంచాన్ని చూడడం ప్రారంభించాడు. దాన్ని కొట్టాలి సప్పట్లు. నేను చెప్పి అంతకాలం మీతో సప్పట్లు కొట్టించాను. మోజెస్ గారు వస్తున్నాడంటే నువ్వు చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు. మోజెస్ గారు నీలాంటోడే, నా కోసం నేను చప్పట్లు కొట్టక్కర్లా. యేసయ్య చేసిన అద్భుతం కోసం చప్పట్లు కొట్టండి, యేసయ్య కోసం చప్పట్లు కొట్టండి, నేను అడగకుండానే కొట్టండి. అది ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అవునా పాస్టర్ గారు, యేసయ్య అంత గొప్ప కార్యం చేశాడా? అయితే నా బ్రతుకులో కూడా తీరని శాపం నన్ను వెంటాడుతుంది.
ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఎంతోమంది భూత వైద్యులు తిరిగినా జరగని, సిద్ధాంతులు వచ్చినా జరగని, ఎన్నో రకాల భక్తి చేసినా జరగని కార్యాలు, వెంటాడుతున్న శాపం నన్ను ఏలుబడి చేస్తోంది. నువ్వు అన్నట్టు యేసయ్య వాడి బ్రతుకులు అద్భుతం చేసినట్టు నా బ్రతుకులో కూడా అద్భుతం చేస్తాడంటే, అద్భుతం చేస్తే నేను కూడా ప్రార్థనకు వస్తాను అని చెప్పగలిగితే దేవుడు నీ బ్రతుకులో కూడా అద్భుతం చేస్తాడని నేను నీకు హామీ ఇస్తా. ఏంటి సార్ అంత హామీ ఇచ్చే కారణం ఏంటి? నేను ఆయన ప్రతినిధిని. ఐఎమ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాయభారిని. నా యేసయ్య ఏంటో తనివి తీర అనుభవించిన వాడిని నేను. ఆయన గురించి చెప్పడంలో రాజీ పడడం మనకు తెలియదు. అసలు రాజీ పడడం మనకు తెలియదు, చెప్పడమే. సవాలు చేసి చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులు మార్చబడి నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే, ఆ గుడ్డివాని బ్రతుకులో అద్భుతం జరిగినట్లు నీ బ్రతుకులో కూడా ఒక అద్భుతం జరగాలి అంటే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విను. ఎలా జరిగింది గుడ్డోడి బ్రతుకులు అంత అద్భుతం? మనం అనుకోవచ్చు, ప్రభువా ఆ గుడ్డోడి బతుకులు అద్భుతం చేసావుగా, నా బతుకులు అద్భుతం చేయి. గుడ్డోడికి చూపించావు, నాకు ఇవ్వు. గుడ్డోడికి మేలు చేసావు, నాకు మేలు చేయి. నా అప్పులు తీర్చు, నా కష్టాలు తీర్చు, నా రోగాలు తీర్చు, నా దెయ్యాలన్నీ దూరంగా పారగొట్టినైనా అడుగుతాం. కానీ మన జీవితాల్లో అడిగినవన్నీ పొందుకోలేవు. అడిగిన వాళ్ళగానే మిగిలిపోతాం, పొందుకున్న వాళ్ళగా మనం ఉండలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? లేదు, ఇక బతుకంతా అడగడం తప్ప దేవుని కార్యాలు పొందకుండా ఎంతకాలం అండి బతుకు? ఖచ్చితంగా దేవుని కార్యం చూడాలి అనుకుంటే గ్రుడ్డివాని బ్రతుకులో అద్భుతం ఎలా జరిగిందో ముందు నువ్వు తెలుసుకో. అప్పుడు నీ బతుకులో ఎలా జరుగుతుందో నీకు అర్థమైపోద్ది, నేను చెప్పక్కర్లా. సో గ్రుడ్డివాని బ్రతుకులో అంత గొప్ప అద్భుతం జరగడానికి గల కారణాలు బైబిల్లో 7 ఉన్నాయి. 3 చెప్తాను నేను, 3 చెప్పు వదిలేస్తా, సరిపోతుంది నా టైం. నెంబర్ 1, ఆ రోజున యేసయ్య ఆ ఊరి గుండా వస్తున్నాడు. వాడి దగ్గరికి శిష్యులు వెళ్ళారు. వరే గుడ్డోడా, పుట్టినది మొదలుకొని నువ్వు గుడ్డివాడివే, నీ తల్లి తండ్రి ప్రపంచం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. మరి ఆ తల్లి ప్రసవించినప్పుడు ఆ మంత్రసాన్ని చెప్పుంటుంది, అమ్మాయి నీ కష్టాలన్నీ తీరిపోతాయా, 12 మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టాడంటే ఎక్కడ లేని ఆనందం వచ్చింది వాళ్ళ అమ్మకి. కానీ కొన్ని రోజులకి వాడు చూడడం లేదని తెలిసి ఏడ్చింది వాళ్ళ అమ్మ. అయ్యో, లేక పుట్టాడు అనుకుంటే చూపు లేనోడు పుట్టాడు, ఈ గుడ్డోడిని ఎలా పెంచాలి? ఎవరో ఇరుగు పొరుగోళ్ళు వచ్చారు, అమ్మాయి చెట్టు బాగుంటే ఎన్ని కాయలైనా కాస్తాయి, నువ్వు ఆరోగ్యంగా బాగుంటే చాలే, నువ్వు పిల్లడి గురించి ఏడ్చి ఆరోగ్యం పాటు చేసుకో, మాకైనా ఈ గుడ్డోని నువ్వే పెంచుతావు, కానీ ఒక 2 వడ్ల గింజలు గొంతులు వేస్తే ఆడే చచ్చిపోతాడు, వేసేయి అని అంటారు. ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఏమోలే, దేవుడిచ్చిన బిడ్డ మంచోడో చెడ్డోడో, గుడ్డోడో మంచోడో ఇచ్చాడుగా, పెంచుకుంటాంలే అని పెంచాడు. వాడు పెరిగి పెద్దోడైపోయాడు. ఏదో వాడు పొట్ట పోసుకోవడానికి 4 రోడ్ల మధ్య కూర్చొని 10 మంది వేసే భిక్షతో బ్రతుకు గడుపుతున్నాడు. వీడి జీవన విధానం అలాగే కొనసాగిపోతా ఉంది. తల్లి తండ్రి ప్రపంచం స్నేహితులు చెట్టు పుట్ట ఇల్లు వాకిలి ఏది వాడికి తెలియదు. అటువంటి ఒక చీకటి బ్రతుకు. ఆ రోజు శిష్యులు వచ్చారు, ఒరేయ్ మన ఊరు యేసయ్య వస్తున్నాడు, మన కోసింగ్ భద్ర వస్తున్నాడు, నువ్వు కనుక యేసయ్య దగ్గరకు వచ్చావనుకో, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతం చేస్తాడు, అసలు నీకు ఈ దరిద్రం ఎందుకు పట్టిందో చెప్పేస్తాడు, రా వెళదాం. పోండిరా, పుట్టింది మొదలుకు నేను గుడ్డోడిని మీకు తెలియదా? మీరందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూడలేదా? ఇంతకాలం ఈ గుడ్డు బ్రతికి నేను ఈరోజు చూస్తానా? మళ్ళీ నా కళ్ళు తెరవబడతాయా? ఆ యేసు ప్రభు నాకు చూపిస్తాడా?
మీరు చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. ఇక నా బ్రతికింతే. నేను ఇలా గురుడివాడిగా బ్రతికి గురుడివాడిగానే చచ్చిపోతాను. నా తలరాత అనుకుంటాను. నా కర్మ ఎవడో తీసివేయలేడు అనుకొని కనుక రాకుండా ఉంటే వాడు నిజంగా ఆడు బతుకంతా గుడ్డోడిగానే ఉండేవాడు. కొన్నిసార్లు మనం యేసు ప్రభు గురించి చెప్తే కొంతమంది అంటారు, మీకు తెలియదులేయ్యా, మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టామో, ఎన్ని చోట్లకి తిరిగామో, ఎన్ని తిప్పలు పడ్డామో, ఎంత భక్తి చేశామో, ఇంత చేస్తేనే ఏం జరగకపోతే ఏదో చర్చిలోకి వచ్చి కూర్చుని 4 మాటలు ఇవి కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గుద్దంటే నమ్ముతానా? ఇవన్నీ జరిగే కాదు. అయినా దేవుడు మా రాత ఎట్లా రాసేయలేదు, ఇక ఈ రాతను ఎవడో తిరగరాయలేడు అనుకుంటారు కొంతమంది, వాళ్ళకున్న బాధను బట్టి. తప్పేం లేదు అలా అనుకోండి. అలాగే గుడ్డోడు కూడా అనుకుంటే నా తలరాత నా కర్మింతే, నేను రాలే పండురా అన్నాడు అనుకో, ఈరోజు వాడిని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ వాడు బ్రతుకులో అంత అద్భుతం జరగడానికి గల మొదటి కారణం, వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు రావడమే వాడు చరిత్ర తిరగరాయబడింది. ఈ రాత్రి నీ జీవితం ఎటువంటి భయానకమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఇక నా తలరాత ఎవడు మార్చలేడు, నా గతి అనుకున్నా సరే, యేసయ్య దగ్గరకు వచ్చి చూడు, నీ చరిత్ర యేసయ్య తిరగ రాస్తాడు. హల్లెలూయా. బైబిల్లో చెప్పబడింది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. రోమాపత్రికలో పౌలు అంటాడు, లేఖనమేమి చెప్పుచున్నది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. ఒకవేళ అనుకున్నావేమో, అయ్యా మా కులం వేరు, మా మతం వేరు, మా తాత ముత్తాతల నుంచి చేసిన భక్తి వేరు, ఇవాళ నువ్వు చెప్పిన మాటలు నమ్మి నేను చర్చికి వెళ్తే మా వాళ్ళంతా వెలేస్తారేమో, చర్చికి వెళ్తే నీ బతుకు మారుద్దని అడిగితే నేనేం చెప్పాలి? భయపడమాక, ఎక్కడికి వెళ్ళైనా సిగ్గుపడతావేమో, కానీ యేసయ్య దగ్గరకు వస్తే దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎవరో పాట రాశారు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సిగ్గుపడనివ్వడు. నిజంగానండి, అలా సిగ్గుపడకుండా ఎవరినైనా చేశాడా? బైబిల్లో చేశాడు కదా. ఆ బైబిల్లో నువ్వు నేను చూసావా, చచ్చావా? ఇక్కడ ఎవరికైనా చేశాడా అంటే చెప్తాను. విజయనగరం వెలమపేటలో రైల్వే ఉద్యోగి ఉన్నాడు. ఆయన భార్య పేరు విజయమాధవి. విశాఖపట్నం 7 హిల్స్ హాస్పిటల్లో ఈ అమ్మాయిని పెట్టారు, విజయమాధవిని. జబ్బు చేస్తే అక్కడ హాస్పిటల్లో పెట్టి కొన్ని వేల రూపాయల మందులు వాడారు. మనిషి రోజు రోజుకి క్షీణించి చావడానికి దగ్గరైపోయింది. ఐసీయూలో పెట్టారు. డాక్టర్స్ చనిపోతే తీసుకెళ్ళిపోమంటున్నారు. భార్య చావును చూడలేక హాస్పిటల్లోనే వెంటిలేషన్ మీద పెట్టాడు. భీమునిపట్నం దగ్గర మామిడి పాలెంలో మన శాంతి స్వరూపు వాళ్ళ నాన్నగారు ఇమ్మానుయేల్ గారు సభలు పెట్టాడు. ఆ సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ రోజు రాత్రి ఈ విజయమాధవి భర్త వచ్చాడు అక్కడికి. వాక్యం విన్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు, వేదిక దగ్గరికి. అయ్యా, నా భార్య చావు బ్రతుకుల్లో కాదు, ఈ చచ్చిపోయినట్టే లెక్క, హాస్పిటల్లో ఉంది. మీరు చెప్పిన వాక్యం విన్న తర్వాత
నాకు యేసయ్య మీద కొంచెం నమ్మకం వచ్చింది, నాదో కోరిక అన్నాడు. చెప్పండి ఏంటి అన్నా? హాస్పిటల్కి వచ్చి మీ చేతులు నా భార్య మీద పెట్టి ప్రార్థన చెయ్యాలి, బ్రతకపోయినా పర్వాలా, ఎందుకంటే బ్రతకదనేది ఆయనకే ఉంది ఆలోచన. బ్రతకపోయినా పర్వాలా, నీ చేతులు మా ఆవిడ మీద పెట్టి ప్రార్థన చేస్తే నాకు అదే సంతోషం. ఇమ్మానుయేల్ గారు చెప్పారు, ఆవిడ ఐసీయూలో క్రిటికల్ స్టేజ్లో ఉంది, ఏం చేద్దాం, వెళ్దాం. పొద్దున్నే 7 Hills హాస్పిటల్కి వెళ్ళాం, నేను ఇమ్మానుయేల్ గారు. ఐసీయూలో ఉంది విజయమాధవి, మమ్మల్ని తీసుకెళ్ళారు. ముఖం మీద పైన ఒంటి మీద వైట్ క్లాత్ కప్పేసి ఉంది. ముఖం మీద నుండి వైట్ క్లాత్ తీస్తే చూడ్డానికే భయానకంగా, గుడ్లు కూడా లోపలికి వెళ్ళిపోయి ఈ ఎముకలు పైకి కనబడతాయి, చర్మం ఎండిపోయి. భర్త ఏడుస్తున్నాడు. ఆమె తల మీద చేతులు పెట్టి, ఆ నుదురు మీద చేతులు పెట్టి, ప్రభు నీ కుమారుడు విశ్వాసం చాలా గొప్పది, ఒక దైవజనుని స్పర్శ కావాలనుకున్నాడు, తన విశ్వాసాన్ని బట్టి నీ చిత్తమైతే కార్యం చేయను ఆయన ప్రార్థన చేసి వచ్చేసా. మీటింగ్లు అయిపోయాను, నేను ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని మహాకృప ఏంటంటే 2వ రోజున విజయమాధవి కళ్ళు తెరిచి చూసింది, 3వ రోజున 2 ఇడ్లీ తింది, 4వ రోజున డిశ్చార్జ్ ఇంటికి వచ్చేసింది. ఈ రోజు కూడా బతికే ఉంది, ఈ రోజు కూడా బతికే ఉంది. నాకంటే ఆరోగ్యంగా చర్చిలో ముందు వరుసలో కూర్చుంటుంది. ఎంత గొప్ప దేవుడు! ఇంతకంటే నేను నీకు ఇంకేం చెప్పాలి? మా ఊర్లో జరిగింది చెబితే మీ ఊరు వస్తావా సస్తావా ఎక్కడో ఉంది, ఇక్కడ దగ్గరలో అంటే విజయనగరంలో చెప్పా, ఇంకా దగ్గర కావాలంటే ఇంకా చెప్తా. నీ జీవితంలో యేసయ్య దగ్గరకు వస్తే చాలు. కొబ్బరికాయలు తెమ్మంటావా, 1116 తెమ్మంటావా, ఏం అక్కర్లేదు, నువ్వేమీ తేవక్కర్లా. నువ్వు దేవుని దగ్గరకు రా, వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. నువ్వు మా కులం కాదు, మా మతం కాదు అండ ఆయన, ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే, మనమే దేవుని పిల్లలం కాదు. కోటానికి రాకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా దేవుని పిల్లలే. అది మనకు తెలియదు, మనమేం దేవుడి పిల్లలు, ప్రార్థనకి రాని వాళ్ళు ఏం దెయ్యం పిల్లలు అనుకుంటారు చాలామంది. తప్పది, మనము దేవుని పిల్లలే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. మనమేమో దేవుని తెలుసుకున్న దేవుని పిల్లలు, వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేని దేవుని పిల్లలు, అంతే తేడా. తెలుసుకుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఏదో రోజు రారు అని గ్యారంటీ ఎవడని ఎత్తి చెప్పండి, నేను చెప్తా వస్తారని. వాడి జీవితంలో నేను రాను పడ్డాయా అంటే ఎలా ఉండేదో, కానీ వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కుల మతాలకు అతీతంగా యేసయ్యని పిలుస్తున్నాడు. నీ మీద ఉన్న శాపాన్ని పాపాన్ని కొట్టివేసి నీ బ్రతుకులో అద్భుతం చేయడానికి పిలుస్తున్నాడు. వస్తావా? గుడ్డివాడు వచ్చినట్టుగా నువ్వు వస్తావా? వచ్చేసేయ్ యేసయ్య దగ్గరికి. నెంబర్ 2, యేసు ప్రభు ముందు గుడ్డివాడు నిలబడితే యేసయ్య నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో తడి మట్టి, బురద అనంత బైబిల్లో మీకు అర్థం కావడానికి తడి మట్టిగా చేశాడు. చేసి ఆ బురద ఆ గుడ్డివాడి కళ్ళ మీద రాస్తున్నాడు. వాస్తవంగా ఇప్పుడు వీడేమనుకోవాలి? బోధకుడా, నువ్వేదో అద్భుతం చేస్తావనుకునే వచ్చాను నేను. నువ్వు అద్భుతం ఏం చేయకపోగా ఏదో రాస్తున్నావు కళ్ళ మీద. ఏం రాస్తున్నావు? ఏంటది? ఏం అడగలేదు. యేసయ్య తడి మట్టి రాస్తుంటే గుడ్డివాడు మౌనంగా నిలబడ్డాడు. వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది?
ఈ గుడ్డివాడు యేసయ్యను నమ్ముతున్నాడు, అందుకే మౌనంగా నిలబడ్డాడు. ఇక్కడ మీకు బ్లైండ్ పీపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. వీళ్ళని ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్, మానసిక వికలాంగులుగా మనం చూస్తాము. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు. అయితే వాళ్ళని మనం అలాగా పేరు పెట్టి పిలవకూడదు, కుంటోళ్ళు అనకూడదు. సో వాళ్ళని గవర్నమెంట్ ఒక మంచి పేరు పెట్టి పిలవమని చెప్పారు, దివ్యాంగులు అనండి అన్నారు. కాబట్టి మరి నేను దివ్యాంగుడు అంటే మీకు అర్థం కాదేమోనని గుడ్డివాడు అని చెప్తున్నా అంతే. వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఏది వికలాంగుల మనస్తత్వం, ఎవరైనా కానివ్వండి, వికలాంగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది చెప్పినా వింటారు, కానీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు. అది వాళ్ళ మైండ్ సెట్. ఈ సంవత్సరం బైబిల్ కాలేజీలో 4 బ్లైండ్ పీపుల్ ఫోన్ చేశారు, నాన్నగారు మీ దగ్గర కాలేజీలో వాకింగ్ నేర్చుకోవాలని మాకు ఆశగా ఉంది, మేము గురుడి వాళ్ళం, పూర్తిగా మాకు కనపడదు, మాకు దేవుని సేవ చేయాలని ఉంది, మాకు కూడా చేర్చుకొని వాకింగ్ నేర్పుతారా అన్నారు. ఖచ్చితంగా నేర్పుతాను రండి అని బ్లైండ్ పీపుల్కి సపరేట్గా ఒక రూమ్, వాళ్ళకి బెడ్స్ అన్ని ఇచ్చేసి, వీళ్ళు క్లాసులో విన్నంతసేపు విని ఇక క్వశ్చన్ ఎవరు రాగానే ప్రశ్నలు అడిగేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ తత్వం, వీళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదన్నా చెప్పు వింటారు, కానీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు, నువ్వు చెప్పింది చెయ్యరు. అది వాళ్ళ నైజం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్. కానీ గురుడివాడు యేసయ్య కన్నుల మీద ఏదో రాస్తుంటే మౌనంగా నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య చేసేది ఏదైనా కానీ నాకేదో మేలే చేస్తున్నాడు అని యేసయ్యను నమ్ముతున్నాడు. మౌనం అర్థాంగీకారం. ఒకటి యేసయ్య దగ్గరకు రావాలి, దేవుని మందిరానికి రావాలి, దైవజనుడి దగ్గరకు రావాలి. 2, దేవుని దగ్గరకు వచ్చిన తరువాత దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కానీ మనం దేవుని దగ్గరకు వస్తాం, జీవము గల దేవుని సన్నిధిలో ఉంటాము, కానీ దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మలేము. ఇదొక విచిత్రం. ప్రార్థనకే వస్తాం, ప్రసంగం వింటాం, అద్భుతాల గురించి వింటాం, కానీ మనం నమ్మం. ఒక ఊర్లో వర్షాలు పడడం లేదని చాలా బాధపడుతున్నారట. సరే, ఎవరి మతస్థులు వాళ్ళ సంబంధమైన కార్యక్రమాలు వర్షం కురవడానికి ఏదో చేస్తున్నారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో వర్షం కురవకపోతే కప్పలు ఊరేగించేవాడు, కొన్ని చోట్ల అట్లా చేస్తారు. సో అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, మనం కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నారంట సంఘం. పాస్టర్ గారు అన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, 3వ రోజు కూటం అయిపోగానే వర్షం కురుస్తుంది, దేవుడు వర్షం కురిపిస్తాడు, నమ్మండి అన్నాడు. నమ్ముతున్నాం. ఇక 3 రోజులు ప్రార్థన కూటం పెట్టారు. రోజు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు రాత్రి కూటం వస్తున్నారు. ఓ తల్లి తనతో పాటు వయసు వచ్చిన తన కూతురు ఇద్దరు బయలుదేరారు. మమ్మీ ఒకసారి ఆగు, లోపలికి పోయి 2 గొడుగులు తెచ్చిందంట కూతురు. ఎందుకే గొడుగులు అన్నాళ్ళమ్మ. అదేంటి, ఇవాళ 3వ రోజు మమ్మీ, ఈ రాత్రి కూటం అయిపోగానే దేవుడు వర్షం కురిపిస్తాడు, అయ్యగారు చెప్పాడు కదా, మరి వర్షం కురిస్తే వచ్చేటప్పుడు మనం తడిచిపోము, అందుకే గొడుగులు, నీకొకటి నాకు డోర్మి తెగమోహన్ దాన. ఏదో అయ్యగారు అంటాడు, ఆయన అన్నప్పుడు మనం నమ్మలేదనుకో, ఆయన బాధపడతాడని మనం తలకాయ ఊపుతాం అంతే. వర్షం లేదు, నీ మొహం లేదురా. ఇది మన విశ్వాసం. ప్రసంగం వింటాం, పాస్టర్ గారిని గౌరవిస్తాం, యేసయ్యని గౌరవిస్తాం,
వాక్యాన్ని గౌరవిస్తాం, కానీ అద్భుతం చేస్తాడనే నమ్మకం మాత్రం మనకి ఉండదు. చాలామంది ఇలాగే ఉంటుంది. తెచ్చుకోండి గొడుగు, తెచ్చుకోండి, ఆ గొడుగు వద్దులే, చూసి నవ్వుతారు అందరూ అని తల్లి కొడుకు ఇంట్లో పడేసిందంట. పిల్ల గొడుగు తీసుకుని అమ్మతో పాటు వెళ్ళిపోయింది. కోటమైపోయింది. పాస్టర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం అనగానే భయంకరమైన ఉరుములు మెరుపులు పెద్ద వర్షం వచ్చేసింది. అందరూ తడుచుకుంటా ఏడ్చుకుంటా పోతే పిల్ల ఒకటి హ్యాపీగా గొడిగేసుకుని ఇంటికి వచ్చింది. ఏముంది పిల్లకి? విశ్వాసం. చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మకంగా దేవుని కార్యం ఎట్లా చూస్తావు నువ్వు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. గురుడివాడు యేసయ్యను నమ్ముతున్నాడు. ఈయన నా బ్రతుకులో ఏదో మేలు చేస్తాడు, ఏదో మేలు చేస్తాడు, ఏదో మేలు చేస్తాడు. ఒకరోజు నా దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. ఆ అబ్బాయి పేరు ఏడుకొండలు, ఆ అమ్మాయి పేరు కుమారి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచింది, పిల్లలు లేరు వాళ్ళకి. ఇంట్లో వాళ్ళ క్యాస్ట్లో 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు సంచార జాతులు కాబట్టి 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఏమన్నా. సో తల్లి తండ్రి వరే ఇది గొడ్డు మోదురా, పిల్లలు పుట్టరు, దీన్ని వదిలేరా, ఇంకో పెళ్లి చేస్తాం, ఒత్తిడి చేస్తాం. లేదు 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 లేదు, నేను ఈ అమ్మాయిని వదిలిపెట్టను, నాకు ఈ అమ్మాయిని వదిలిపెట్టాలని లేదు అని ఈ అబ్బాయి. భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉన్నారు, కానీ ఇంట్లో రోజు గొడవ. ఈ బాధ తట్టుకోలేక భార్య భర్తలు ఇద్దరు కలిసి చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకున్నాం, మనల్ని ఎలాగో కలిసి జీవించినట్లేదు, చచ్చిపోదాం అనుకున్నారు. చచ్చిపోదాం అనుకున్న వీళ్ళిద్దరికి ఎందుకో నేను గుర్తొచ్చానంట. ఆ ఊరు మీదుగా వెళతా వస్తూ ఉంటా. ఇద్దరు కలిసి మా ఊరు వచ్చారు. ఆ అమ్మాయి 2 రూపాయల వీళ్ళంత బొట్టు పెట్టింది అనమాట. చిన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే, ముసలోళ్ళు కాదు, పెద్దమ్మ, చిన్నమ్మాయి వచ్చారు. ఎవరండి? నా పేరు ఏడుకొండలండి, మా ఆవిడ, మాది ధనుంజయ కాలనీ, మా ఊరి మీదుగా మీరు వెళ్తా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మీరు తెలుసు మాకు. చెప్పండి ఏంటి? పెళ్ళై చాలా కాలం అయింది, ఎన్నో రకాల మందులు వాడాము, పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు అన్నీ అయిపోయినాయి. డాక్టర్స్ కూడా పిల్లలు పుట్టరని చెప్పారు. అయితే నాకు మా ఆవిడని విడిచిపెట్టాలని, మా ఆవిడికి నన్ను విడిచిపెట్టాలని లేదు. కానీ మా ఇంట్లో ఈ అమ్మాయిని వదిలేయమని విడాకులు మన గొడవ చేస్తున్నారు. ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకున్నాం, విషయం కూడా తెచ్చుకున్నాం. కానీ ఎందుకో నాకు, నా భార్యకి ఇద్దరికి మీరే గుర్తొచ్చారు. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు అనుకున్నా, అరే ఇద్దరికి ఒకే ఆలోచన వచ్చింది, సరే పోదాం పదని వచ్చాం. రైట్. మీరు చనిపోవడం వలన మీ సమస్య అయితే తీరదు కదా, అప్పుడు చనిపోవద్దు. ఒక పని చేద్దాం, దేవుని దగ్గరకు రండి, యేసయ్య మీకు సంతానాన్ని ఇస్తాడు. ఎంతకాలం రమ్మంటారు అన్నాడు. 1 సంవత్సరం రండి, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు అన్నాడు. భార్య భర్తలు ఇద్దరు ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమనుకున్నారు? అలాగేనండి, మాకు ఎందుకో యేసయ్య మీద నమ్మకం కలుగుతుంది, మీరు చెప్తుంటే వస్తాం. ఏం చేయమంటారు? ఏం చేయకర్లా, అందరికంటే ముందు రండి, చక్కగా చర్చి ఊడ్చి చేపలు వేయండి, ప్రార్థన అయిపోయాక చేపలు ఎత్తేసి చర్చి ఊడ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి చాలు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న పేరు దేవరకొండ సుబ్బారావు, బాగా తెలివిగలడు, మాటకారి, బుర్రకథలు చెప్తాడు. వాళ్ళ అమ్మ పేరు నాగరత్నం, రోజుకు 1/4 కిలో పొగా కాల్చుతుంది అనమాట. వాళ్ళ చిల్లర కొట్టు. ఇంటికి వెళ్ళి, ఎక్కడికి పోయారా పొద్దునుంచి? ఊళ్ళోకి పెద్దూరు వెళ్ళావు నాన్న. ఏంటి సంగతి? ఆ బ్రాహ్మణ పాస్టర్ గారిని కలిశాను. ఎందుకో? మా బాధ ఏదో చెప్పుకున్నాము, నీకు మాట చెప్పాలి. ఏంటది? 1 సంవత్సరం మమ్మల్ని వదిలే, ఈ సంవత్సరంలో పిల్లలు పుట్టకపోతే నువ్వు అన్నట్టు విడాకులు ఇచ్చేస్తా. సంవత్సరం ఎందుకురా మళ్ళీ ఈ గొడ్డు దాని కోసం? మళ్ళీ సంవత్సరం ఎందుకు అనవసరంగా? ఇంకో దాని చేసుకోండి, ఈలో పిల్ల పుట్టిందిగా.
లేదు నాన్న, ఒక సంవత్సరం టైం ఇవ్వు. ఈ సంవత్సరం ఏం చేస్తావు నువ్వు? మేము యేసయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, ఆయన్ని నమ్ముకుందాం అనుకున్నాం. యేసు ప్రభు మతమా? ఎవడరా మీకు చెప్పింది? అదే మనం ఊరి మీదకి వెళ్తూ ఉంటాడు పాస్టర్ గారు, అక్కడ కూడా ఇవన్నీ కాదు. ఇంతకాలం ఓర్చుకున్నారుగా, ఓ సంవత్సరం ఓర్చుకోండి. పిల్లలు పుట్టకపోతే మీరు అన్నట్టు నేనే విడాకులు ఇస్తే ఈ అమ్మాయికి వదిలేస్తా. భార్య భర్తలు ఏమనుకున్నారు? సర్లే వెళ్ళండి సంవత్సరం ప్రార్థనకి. సంవత్సరం తర్వాత నీ సంగతి ఆడు సంగతి చెబుతా. ఆడంటే నేనే. నీ సంగతి ఆడి సంగతి సంవత్సరం తర్వాత చెబుతావు. భార్య భర్తలు ఇద్దరూ చర్చకొచ్చే వెళ్ళండి. ఇక సంవత్సరం నిండలేదు, కొడుకు పుట్టాడు. వాడికి జేమ్స్ అని పేరు పెట్టాను నేనే. వాళ్ళు కులానికి ఎరుకల పందులు మేపుకునేవాళ్ళు. దేవుడు చేసిన అద్భుతం చూసి పందులన్నీ అమ్మేశారు. పందుల పెంపకం మానేసి వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి అంబేద్కర్ బొమ్మ సెంటర్లో పండ్ల దుకాణం పెట్టుకొని వ్యాపారం చేసుకుని బతకడం మొదలుపెట్టారు. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చింది, మళ్ళీ కొడుకు పుట్టాడు. వాడికి విక్టర్ జాన్ అని పేరు పెట్టారు. ఈసారి వీళ్ళ అమ్మాబాబు దేవరపండు సుబ్బారావు, నాగరత్నం వీళ్ళిద్దరు బాప్తిసం పొందారు. ఆడికి జీవానందు, ఆవిడకేమో లూదియమ్మ అని పేరు పెట్టాను నేను. అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ జేమ్స్ గోడు పెద్దోడైతే ఆడి పెళ్లి చేసి ఆడికి ఇద్దరు పిల్లలు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నమ్మాలి. భక్తి అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవుని దగ్గరకు రావడం మంచిదే, దేవుని మందిరానికి వస్తున్నావు మంచిదే, దేవుని వాక్యం వింటున్నావు మంచిదే. ఆ వాక్యాన్ని ఎంతవరకు నువ్వు నమ్మగలుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఆ గుడ్డివాడు యేసయ్యను హృదయపూర్వకంగా నమ్మాడు. అందుకే మౌనంగా నిలబడ్డాడు. ఆయన బురద రాస్తున్నాడా, ఏం చేస్తున్నాడో నాకు అనవసరం, ఆయన ఏదన్నా చేయని, నాకైతే మేలే చేస్తాడు అనే నమ్మకం. ఈ రాత్రి యేసయ్య మీద ఈ నమ్మకం నీకుందా? ప్రపంచంలో ఎత్తైన జలపాతం నయాగరా అమెరికాలో ఉంది. ఆ జలపాతం దగ్గరకు వేలాది మంది టూరిస్టులు వస్తారు చూడ్డానికి. సో అక్కడ ఒక చిన్నపాటి కార్యక్రమం జరుగుతుంది. ఒక 2 స్తంభాలకు మధ్యలో ఒక పెద్ద తాడు కట్టి, ఆ తాడు మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు. చూసే వాళ్ళందరికీ చాలా భయం పుడుతుంది. చాలా ఎత్తైన స్తంభాలకు కట్టాడు. ఎక్కడైనా కాలు బెసిగితే కింద పడి చచ్చిపోతాడు. ఒరే, పట్టుకుంటి కోసం ఎందుకు రాయింది తిప్పల పాపాడు, కింద పడితే ఏమైపోతాడో అనుకుంటున్నారు అందరూ. మొత్తం మీద జనం చూస్తా ఉండగా ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచాడు. అందరికీ సంతోషమై చప్పట్లు కొట్టారు. తల $1, అమెరికా కదా, డాలర్లు వేసారు. అక్కడ డాలర్లన్నీ ఒక చోటుకు లాగి అందరికీ చేతులెత్తి దండం పెట్టాడు. అయ్యా, మీ దయాభిక్ష వల్ల నాబోటి వాళ్ళు పట్టు పోసుకుంటున్నారు. ఆ ఎత్తైన తాడు మీద నుంచి పడితే చచ్చిపోవడం అనేది నిజమే, కానీ పొట్టకూటి కోసం నేను ఈ విద్య నేర్చుకుని చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను నడవటం చూశారు కదా, నేను నడవటం పెద్ద గొప్ప ఏం కాదు. చూసే మీలో ఎవరైనా వస్తే మిమ్మల్ని నా మెడ మీద కూర్చోబెట్టుకుని నడుస్తా, ఎవరైనా వస్తారా అన్నాడట. ఎవడికాడి వెనక్కడి చేశాడు. వీడు చచ్చేది కాక మనల్ని కూడా సబ్బేటట్టున్నాడు. ఎందుకు వచ్చింది గొడవరా బాబు, ఎవడు రాట్లా. ఎవరైనా వస్తే మిమ్మల్ని మెడల మీద భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తా అన్నాడట. ఇంతలో ఈ ముందు కూర్చొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారే, ఒక చిన్న పిల్ల నేను వస్తా అని చేయెత్తిందట. అందరు చూసారు. నీకెన్ని గుండెలే, పెద్దవాళ్ళు మాకు లేని ధైర్యం నీకు ఎక్కడి వచ్చింది,
అనవసరంగా కింద పడి తాడి చచ్చింది కాక నువ్వు చచ్చిపోతావు, ఆడికన్నా కాలో చేయ ఇరిగితే బతుకుతాను, నువ్వు అసలు చిన్న పిల్లవై అందరూ తిట్టారట. అబ్బే ఆ పిల్ల ధైర్యంగా అంకుల్ ఐఎమ్ రెడీ గబగబ వెళ్ళాడు. ఆ పిల్లను భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఒరేయ్ ఆ పని చేయమాక, ఆ పిల్లని తీసుకెళ్ళమాక, కావాలంటే నీకు ఇంకా డబ్బులు వేస్తావు అంటున్నారు. లేదు లేదు నేను నడుస్తాగా. పైకెక్కాడు. ఆ ఎత్తైన స్తంభాలకు కట్టిన తాడు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆయన్ని బట్టి కాదు, పిల్లదాన్ని. అప్పుడు దానికి అంత ధైర్యంరా, ఎన్ని గుండెలు రా దాన్ని మామూలు గుండె కాదురా, ఎట్ట కూర్చుందిరా, అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది. ఆ పిల్ల నవ్వుకుంటా మెళ్ళ మీద కూర్చుంది అనుకున్నారు. కిందకి దిగాడు. ఈసారి జనమంతా డబ్బులేంటి మానేసి పిల్లను ఎత్తుకుని ముద్దులాడేస్తున్నారు. కొంతమంది డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఏరుకున్నాడు. ఆ తాడు మీద నడిచిన సర్కస్సుడు. అందులో ఒక ఆయన ఉండబట్టలేక చిన్నపిల్లని, అమ్మా నీకు భయమే లేదా, అంత ఎత్తు మీద మెళ్ళ మీద కూర్చున్నావు, మాకే నిన్ను చూస్తే ఎంతో భయం వేసింది, నీకు భయమే లేదంటే, లేదు అంకుల్ నాకు భయం లేదు. ఎందుకని? మా నాన్నే అన్నట్ట. హీస్ మై డాడ్, హీస్ మై డాడ్. నా తండ్రి మీద నాకున్న నమ్మకం, మా నాన్న నన్ను కింద పడేయడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య నీ తండ్రి అయితే నీకుందా ఆ నమ్మకం? ఇప్పుడు చెప్పు. ఆ పుడదానికి ఉన్న నమ్మకం నీకుంటే నీ బతుకులు ఎప్పుడో జరిగేది అద్భుతం. నీకేమో సగం దేవుడి మీద, సగం తాళ్ళు తండ్రాలు తాయితుల మీద ఉంటే దేవుడి కార్యం ఎడ జరుగుద్ది? మన బ్రతుకుల్లో ఒక పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు. దీని సంగతి చూడాలి. స్తోత్రం. నా డబ్బుకి ఇది కూడా అయిపోయినట్టు. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. మనుషులు నమ్ముకున్నా చనిపోతావు, ఎవరిని నమ్మినా చనిపోతావు. నేను ప్రకటించే యేసయ్యను నువ్వు నమ్మితే నీ బ్రతుకులో ఈ రాత్రి గుడ్డివాడు బ్రతుకులు అద్భుతం చేసిన యేసయ్య నీ బ్రతుకులు అద్భుతం చేస్తాడు. ఆ బుడ్డ చెప్పింది, ఈస్ మై డాడ్, మా నాన్న. అదే నా నమ్మకం. యేసయ్యను అంతగా నువ్వు నమ్మగలిగితే, గుడ్డివాడు నమ్మినట్టు నువ్వు నమ్మగలిగితే, గుడ్డివాడి బ్రతుకులు అద్భుతం చేసిన దేవుడు నీ బ్రతుకుల్లో కూడా అద్భుతం. మూడో కారణం, యేసు ప్రభు కళ్ళ మీద బురద రాసిన తర్వాత అన్నాడు, అబ్బాయి పక్కనే కోనేరు ఉంది, అందులోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, ఇక నీకు చూపు వచ్చేస్తా చూడు. ఇప్పుడు వీడు ఏమనాలి? యేసయ్యా వాస్తవంగా రోజు కంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కువ వచ్చేది, నువ్వు వచ్చావు కదా, ఊరు నిండా జనం, ఎక్కువ కలెక్షన్ వచ్చేది. సరే నువ్వేదో మేలు చేస్తావనే నా కలెక్షన్ పక్కన పెట్టి నీ దగ్గరికి వచ్చా. నువ్వు కళ్ళ మీద ఏదో రాసావు, నేనేం అడగలేదు, నమ్మా ఏదో అద్భుతం చేస్తావని. మళ్ళీ ఇప్పుడు బురద రాసి కోనేట్లోకి వెళ్ళమంటావేంటి? అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ బురద రాయటం, కళ్ళు కడుక్కోవడం, కడుక్కుంటే చూపు రావడం ఇదంతా అవసరమా? నువ్వు నిజంగా దేవుడు అయితే అరే గుడ్డోడా చూడరా అంటే నేను చూస్తాగా అని అనలేదు. చాలాసార్లు మన బ్రతుకులో ఎందుకు దేవుని కార్యాలు జరగవు అంటే, దేవుని చిత్తానికి లోబడకుండా దేవునిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతాం మనం. ప్రభువా ఇలా ఎందుకు, అలా ఎందుకు, ఇలా చేస్తే బాగుంటుంది కదా. మనం ఆయనకి సలహా, నువ్వు దేవునికి సలహా ఇచ్చేదేంటి? అసలు దేవునికి సలహా ఇచ్చే స్థాయి మంది.
నీ బ్రతుకులో దేవుని కార్యం జరగాలి అంటే దేవుని చిత్తానికి లోబడిపో. ఐ మీన్ ఒబీడియన్స్. ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఉంది, ద ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. భక్తి కంటే లోబడడం గొప్పది. భక్తి చేస్తున్నావు మంచిదే, భక్తిలో గొప్పదేంటో తెలుసా? దేవుని చిత్తానికి లోబడిపో. దైవజనుడు నీకేది చెప్పాడో దానికి లోబడిపో. జనుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. దేవుడు కార్యం చేయకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. నువ్వు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తావు, దేవుని చిత్తాన్ని నమ్మవు, దైవజనుడి మాటకు లోబడవు, దైవజనుడు చెప్పిన వాక్యాన్ని పాటించవు. వాక్యానికి లోబడే మనస్సు నీకు లేకుండా, దైవజనుడి చిత్తానికి లోబడే మనస్సు నీకు లేకుండా, దేవుని చిత్తానికి లోబడే మనస్సు నీకు లేకుండా దేవుని కార్యం ఎలా చూద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎప్పుడైనా సరే దేవుని కార్యం జరగాలి అంటే దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు చెయ్యి, చాలు. నీ దైవజనుడు ఏం చెప్పాడో అది చెయ్యి, చాలు. రోజు నేను ఇళ్ల మధ్యలో దారులు ఉంటాయి, పల్లెటూళ్ళలో ఇళ్ల మధ్యలో దారి గుండా వెళ్తున్నాను. నేను ఒక ఆవిడ గబగబా వచ్చి నా చెయ్యి పట్టుకుంది. చూస్తే పెద్ద ఆవిడ. ఏమ్మా, వయసులో నాకు తల్లి, వయసు ఆవిడది. పేరు కొక్కిలిగడ్డ సామ్రాజ్యం, భర్త పేరు కొక్కిలిగడ్డ కృష్ణమూర్తి. 5 కొడుకులు, 1 కూతురు. అందరు పెళ్ళిళ్ళు చేసి ఒక్కొక్కరికి 5 ఎకరాల పొలం ఇచ్చాడు. తనకు ఒక 5 ఎకరాలు అట్టి పెట్టుకున్నాడు. చాలా మంచివాడు, మా ఊర్లో మంచి పేరు.